అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రీసెంట్గా వెలుగులోకి వచ్చిన ఒక ఘటన చూస్తుంటే ఇన్సూరెన్స్ కంపెనీలు ఏజెంట్లు కలిసి సామాన్యులను ఎలా మోసం చేస్తున్నారో అర్థమవుతుంది. అసలు ఎంత దారుణం అంటే ఒక 90 ఏళ్ల వృద్ధుడికి 2024లో మెచ్యూర్ అయ్యే పాలసీని అంటగట్టారు. అంటే ఆ పాలసీ డబ్బులు అతని చేతికి రావాలంటే ఆయన మరొక 100 ఏళ్ళు బతకాలి. ఇది వినడానికి జోక్లా ఉన్నా ఇది నిజంగా జరిగిన ఒక మోసం. అసలు ఏం జరిగిందంటే ముంబైకి చెందిన ఒక 90 ఏళ్ల వృద్ధుడు తన సేవింగ్స్ దాచుకుందామని బ్యాంకుకు వెళ్తే అక్కడి సిబ్బంది ఆయనకు ఒక ఇన్సూరెన్స్ పాలసీని అమ్మారు. సాధారణంగా ఇన్సూరెన్స్ నియమాల ప్రకారం 65 ఏళ్ళు దాటిన వారికి ఇలాంటి పాలసీలు ఇవ్వకూడదు. కానీ అక్కడ రూల్స్ అన్నీ తుంగలు తొక్కారు. ఆ వయసులో ఆయనకు ఏమీ తెలియదని కనిపెట్టి లక్షల రూపాయల ప్రీమియం కట్టించుకున్నారు. ఆ పాలసీ పేపర్లు చూస్తే అది 2124వ సంవత్సరంలో మెచ్యూర్ అవుతుందని తేలింది. అంటే అప్పటికి ఆ వృద్ధుడి వయసు 190 ఏళ్ళు ఉండాలి. ఇది ముమ్మాటికి సిస్టంలో ఉన్న లోపం, అలాగే పచ్చి మోసం కదా. కేవలం ఈ ఒక్క వృద్ధుడే కాదు, దేశవ్యాప్తంగా ఇలాంటి మిస్ సెల్లింగ్ అంటే తప్పుడు సమాచారంతో అమ్మడం కేసులు వేలల్లో ఉన్నాయి. ఏజెంట్లు తమకు వచ్చే కమిషన్ కోసం, కొందరు బ్యాంక్ మేనేజర్లు తమ టార్గెట్లు పూర్తి చేయడం కోసం అమాయక ప్రజల్ని బలి చేస్తున్నారు. ముఖ్యంగా రిటైర్ అయిన వృద్ధులను, పెన్షన్ డబ్బులతో వచ్చే వారిని వీరు టార్గెట్ చేస్తున్నారు. మీకు తెలుసా, మన దేశంలో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ IRDAI ఎన్ని కఠిన నిబంధనలు పెట్టినా గ్రౌండ్ లెవెల్లో మోసాలు మాత్రం ఆగటం లేదు. ఇన్సూరెన్స్ కంపెనీలు తమ ఏజెంట్ల మీద సరైన నిఘా పెట్టడం లేదు. ఒకవేళ మోసపోయామని మనం కంప్లైంట్ ఇచ్చినా అది పరిష్కారం కావడానికి ఏళ్ళకి ఏళ్ళు పడుతోంది. మరి ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. సంతకం పెట్టే ముందు చదవండి. ఏజెంట్ ఎంత తెలిసిన వాడైనా పాలసీ డాక్యుమెంట్లను పూర్తిగా చదవకుండా ఎక్కడా సంతకం పెట్టకండి. మెచ్యూరిటీ పీరియడ్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఆ డబ్బులు మీకు ఎప్పుడు తిరిగి వస్తాయి, ఎన్నేళ్ల ప్రీమియం కట్టాలి అనే విషయాలు స్పష్టంగా అడగండి. ఫ్రీ లుక్ పీరియడ్, పాలసీ తీసుకున్న 15 రోజుల్లోపు మీకు నచ్చకపోతే దాన్ని క్యాన్సిల్ చేసుకునే హక్కు మీకు ఉంటుంది. దీన్ని ఫ్రీ లుక్ పీరియడ్ అంటారు. దీన్ని వాడుకోండి. ఆశ పడకండి. తక్కువ టైంలో డబుల్ అమౌంట్ వస్తుంది, బోనస్ వస్తుంది అని చెప్పే మాటలు గుడ్డిగా నమ్మకండి. చూశారు కదా, ఇన్సూరెన్స్ అనేది మన రక్షణ కోసం ఉండాలి, కానీ అది మనకు భారంగా మారకూడదు. ఈ 90 ఏళ్ల వృద్ధుడి కేసు మనందరికీ కళ్ళు తెరిపించే పాఠం. మీ ఇంట్లో వృద్ధులున్నా లేదా మీరు పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నా చాలా జాగ్రత్తగా ఉండండి. కొందరు ఏజెంట్లు చెప్పే ప్రతి మాటను గుడ్డిగా నమ్మకండి. అప్రమత్తంగా ఉండండి. మీ కష్టార్జితాన్ని కాపాడుకోండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.